ఈ బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో కదా. బట్ చూసారా బ్రేక్ అయింది. మనం ఇంత వర్క్ చేసి ఇంత టైం తీసుకొని జస్ట్ అట్లా ఒక్కసారి కింద పడినందుకు ఇట్లా ఇరిగిపోయింది. ఇది మట్టి గాజు కాబట్టి ఇట్లా అయింది. అదే మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ కనుక తీసుకొని వర్క్ చేస్తే అసలు మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా తీసివేసినా కానీ కింద ఎన్నిసార్లు పగిలినా కానీ అసలు పగలవన్నమాట. సేమ్ ఇంతే వెడల్పు ఇలాగే వస్తుంది అనమాట. ఇది కూడా వన్ బ్యాంగిల్ కూడా వీటిల్లోనే బిగ్ సైజ్ ఉంటుంది. తర్వాత సైజు అయిన వాళ్ళకి మట్టి గాజులు వేయాలి అంటారు కదా, అందుకని మట్టి గాజులు చాలా వరకు ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ మట్టి గాజులో మైనస్ ఏంటంటే ఇట్లా అనమాట, మనం కొంచెం వేసుకున్నప్పుడు కానీ కొంచెం గట్టిగా వేసుకున్నా కానీ ఒక బ్రేక్ అవుతుంది. తర్వాత బై మిస్టేక్లో జారిపోయినా కానీ ఇట్లాగనమాట. ఇది చూడండి ఇప్పుడు దేనికి యూజ్ అనమాట. ఈ స్టోన్స్ తీద్దామన్నా ఈ స్టోన్స్ వేరే దానికి వేసినా కానీ అంత లుక్ రావు. దీనికి ఆల్రెడీ గమ్ ఉంటుంది కాబట్టి అంత ఇదిగా అనిపిస్తుంది. ఇంక స్టోన్స్ కానీ థ్రెడ్ కానీ బ్యాంగిల్ మొత్తం అన్నీ వేస్ట్ అనమాట. ఇంకొని చూసారా, ఇది ఇంకా అతికిష్టంగా అసలు ఏదేనికి ఇంక యూజ్ అవ్వదు అనమాట, పడేయడమే. ఇంకోండి ఇప్పుడు ఇవి నేను చేసిన బ్యాంగిల్స్, ఇంకో ఇవి 2 బ్యాంగిల్స్ అయితే జాయింట్ ఇలా అతికించి ఇలా 2 బ్యాంగిల్స్ని జాయిన్ చేస్తే ఈ సైజుకి వస్తుంది. మంచిగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇంతలా వద్దనుకుంటే కనుక సేమ్ దీనికి థ్రెడ్ చుట్టుకొని దీని మీద కూడా సేమ్ డిజైన్ వేసుకోవచ్చు. ఇట్లా అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే మనం సైడ్ బ్యాంగిల్స్గా, ఇప్పుడు ఎట్లాగో ఇవి సైడ్ బ్యాంగిల్సే కదా, ఈ సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి ప్లాస్టిక్ వర్క్ చేయించుకొని మిడిల్లో మట్టి గాజులు వేసుకొని అటు ఇటు సైడ్ గాజులు వేసుకుంటే, మట్టి గాజులు ఆల్రెడీ చేతుకుంటాయి కాబట్టి మ్యారేజ్ అయినా కానీ ఓకే పర్లేదు. మరి మట్టి గాజు లేకుండా ఓన్లీ ప్లాస్టిక్ వేసుకుంటే కొంచెం వేసుకోరు. కానీ తర్వాత మా వాళ్ళని ఇంకా మధ్యలో మిడిల్లో మట్టి గాజులు ఉంటాయి కాబట్టి ఓకే. లేదు ఇంకా మట్టి గాజులు ఏమి మాకు సింగిల్ బ్యాంగిల్ మట్టి గాజులు అంటే ఇంకా వీటిల్లోకి మట్టి గాజులోకి వెళ్దాము. బట్ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇదన్నమాట. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను. బట్ మీరు ఎంతో కాస్ట్ పెట్టి డిజైన్ చేయించుకుంటారు, అట్టి మీకు వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇస్తారు. వాళ్ళ కష్టం పోతుంది, మీ మనీ వేస్ట్ అవుతుంది. అందుకని నాకు ఒక చిన్న సలహా ఏంటంటే ప్లాస్టిక్ గాజుల మీద వర్క్ చేయించుకోవడం బెటరు. లేదు మట్టి గాజులే ఇంకా సెంటిమెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకోవాలంటే కనుక జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం. బ్రేక్ అయిన తర్వాత ఇంకా ఏం చేయలేమన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.